నమస్తే ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. నేను సాయి. రైట్, ఈరోజు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం ఇచ్చేశారు. ఇక రెండో పీఆర్సీ నివేదిక కోసం పట్టుబడతా ఉన్నారు. ఇక ఈ నెలాఖరులోగా మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించాలన్నది వారి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక నెలాఖరులోగా దీనికి సంబంధించి కూడా మాట్లాడి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మాకు ఏర్పాటు చేయాలి, పీఆర్సీలో భాగంగా ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు చూస్తూ ఉంటే కనుక ఇప్పుడు ఉద్యోగుల వంతుగా అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నెలాఖరులోగా మెరుగైన ఫిట్మెంట్స్ ప్రకటించాలనేది ప్రధాన డిమాండ్గా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన లేకపోతే కనుక జూలైలో పోరాటమైనట్టు కూడా తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్తో పాటుగా పలు ఉద్యోగ సంఘాలు సర్కార్పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మరోవైపు ప్రధాన నగరాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఉద్యోగుల అసంతృప్తి ప్రభుత్వానికి ఇక్కట్లు తప్పవని అనుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో రెండో పీఆర్సీ నివేదికను కూడా సమర్పించే గడువును ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా రాష్ట్ర సర్కార్ పొడిగించేసింది. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త వేతనాలు అమలు కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉండడంతో రెండో పీఆర్సీ ఫిట్మెంట్పై జూన్ కల్లా ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఇక ఇంతవరకు ఎటువంటి నిర్ణయం లేకపోవడంతో ఉద్యోగులే పోరుబాటుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై నిజంగా యుద్ధానికి ఉద్యోగ సంఘాలు రెడీ అవుతున్నాయా? ఉద్యోగుల డిమాండ్ను ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా? ఎన్నికల టైం ముందుకు వస్తున్నటువంటి టైంలో ఉద్యోగుల ఒత్తిడిని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది? మొత్తం మీద అసలు ఉద్యోగుల యొక్క ఈ నిరసన వల్ల, వాళ్ళు తీసుకుపోయే నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఎలాంటి చిక్కులు వచ్చే అవకాశం ఉంది? ఇదే అంశానికి కూడా ఈరోజు మనం డిబేట్లో కొనసాగిద్దాం. మన డిబేట్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి అయినటువంటి విజయ్ ఆర్య క్షత్రియ గారు ఉన్నారు. అలాగే మన స్టూడియోలో శామ్యూల్ కార్తిక్ గారు, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, షేర్లింగంపల్లి కార్పొరేటర్, కంటెస్టెడ్ స్టూడియో. వారు మనతో ఉన్నారు. మొదటిగా విజయ్ గారు నమస్కారం, అండ్ శామ్యూల్ గారు నమస్కారం. ఫస్ట్ మొదటిగా ఒక విషయం అడిగానండి. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతోంది? ఎన్నికల ముందు ఉద్యోగులు హామీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పీఆర్సీ విషయంలో కొంచెం స్పష్టత ఇవ్వలేకపోతుంది, ఎందుకంటారు? అయితే ముందుగా ఉద్యోగులకు ప్రైమ్ నైన్ వేదికగా విజ్ఞప్తి ఏంటి అంటే, ఇది మీ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం మీ ప్రభుత్వం. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అన్నది మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మీకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ కానీ, మీకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైనా సరే ఒక రోజు లేట్ అవుతుందేమో, కానీ డెఫినెట్గా మీకు చెప్పిన మాట ప్రకారం మీకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని విజ్ఞప్తిగా దయచేసి సహకరించాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అంటే ఈ సమస్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మొదలైన సమస్యలు కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని డిలే చేయడం వల్ల, అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే ఇట్స్ ఓన్లీ 2 years అన్నది మన టెన్యూర్. కానీ ఉద్యోగుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే డెఫినెట్షన్ లాంగ్ పీరియడ్. గత ప్రభుత్వం నుంచి వాళ్ళు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి అని వాళ్ళు అడగడంలో తప్పేం లేదు. కాకపోతే ఏంటి అంటే గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్స్ వల్ల, గత ప్రభుత్వం విపరీతమైనటువంటి అప్పులు చేసి వారికి అంటే ఎక్కడ కూడా ప్రొడక్టివ్గా జరిగేటువంటి విషయాలపైన గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకుండా తెచ్చిన అప్పులన్నీ కూడా అన్ప్రొడక్టివ్ కన్స్ట్రక్షన్స్ పైన పెట్టడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చిన మాట ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా మేము వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదని నా యొక్క నమ్మకం. కాబట్టి ఏంది అంటే దయచేసి ఒక విజ్ఞప్తి ప్రభుత్వ ఉద్యోగులకు, మీకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ కానీ బెనిఫిట్స్ కానీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికోసము ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ మీతో రెగ్యులర్గా కూడా కాంటాక్ట్లో ఉంటున్నారు. దానిపైన సవివరమైనటువంటి వివరాలు అందిస్తున్నారు. కాబట్టి దయచేసి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, మీరు ఇలా అంటున్నారు గత ప్రభుత్వ తప్పిదాల వల్లే అని చెప్పేసి మీరు అంటున్నారు. రైట్, మన బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు. రైట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కదా, వారు కూడా అదే అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి అంటున్నారు. విజయ్ గారు మీరేమంటారు? ఏంటి, మీరు కూడా గత ప్రభుత్వం అంటే మీరే కదా ప్రభుత్వంలో ఉంది, మరి ఆ టైంలో ఉద్యోగులు నిజంగానే మీరు గాలికి వదిలేశారా? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ప్రజలు ఏం అడుగుతా ఉన్నారో వాటిని మీరు తూచా తప్పకుండా మీరు అమలు చేయండి. ఉద్యోగస్తులు, తర్వాత ఉపాధ్యాయులు, కార్మిక లోకం ఏమైతే అడుగుతా ఉన్నదో వాటన్నిటిని కూడా అమలు చేయండి. ఈరోజు 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా మీరు ఉద్యోగులకు ఇచ్చిన మాట ఏమైంది అంటే, మేము
అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే పిఆర్సిని అమలు చేస్తాం. తర్వాత 3 డిఏలను ఇస్తాం. జీవో నంబర్ 17లో ఏదైతే మరి అవకతవకలు జరిగినా దాన్ని సమీక్ష చేసి బాధిత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సమస్యల పరిష్కారం కోసం మేము పాటుపడతాము అని చెప్తూ, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, ఇందిరా క్రాంతి పథకం కింద పనిచేసే వాళ్ళు, MGNREGS కింద ఉద్యోగస్తులు ఉన్నటువంటి మరి చిరు వేతనాల ఉద్యోగస్తుల భద్రత కావచ్చు, వాళ్ళ వేతనాల పెంపు కావచ్చు, వీటన్నిటిని కూడా మీరు మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. కాబట్టే ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. అట్లనే ఉద్యోగస్తులకు అన్ని హాస్పిటళ్లలో అన్ని రోగాలకు గాను హెల్త్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాం, వాళ్ళ ప్రాణాలను కాపాడుతామని మాట ఇచ్చింది. అట్లనే మళ్ళీ ఈ సిపిఎస్ పద్ధతిని రద్దు చేస్తూ ఓపీఎస్ పద్ధతిలో పెన్షన్స్ కూడా ఇస్తామని చెప్పి మీరన్నదే ఉన్నది. మరి అన్ని మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి 2.5 సంవత్సరాలు కాలం ఎందుకు వెల్లదీస్తా ఉన్నారు? మరి గత ప్రభుత్వం మీద మీరు దుమ్మెత్తేందుకు పోస్తా ఉన్నారు? మేము మీకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాం, ప్రజలు ఇచ్చిండ్రు, ఉద్యోగస్తులు ఇచ్చిండ్రు. మీరు చేస్తామన్న పని, మీరు ఇచ్చిన సమయం, మీరు పెట్టుకున్న సమయమే కదా. మీరు ఓట్లు వేసుకోవడానికి అబద్ధాలు ఆడిండ్రా? ఓట్లు వేసుకోవడానికి అబద్ధాలు ఆడిండ్రా? నేను చెప్తున్నటువంటి ట్రెండ్ ఒకటే మీరు ఇచ్చిన మాట కట్టుబడి మీ ప్రభుత్వంలో తప్పు జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. లేదు మీరే చేశారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఇటు ఇరు పార్టీల మధ్య కూడా నలిగిపోతుంది సామాన్య ప్రజలు, రైతులు, ఇటు ఉద్యోగులు. 2004 నుండి 2014 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం మీదండి కాంగ్రెస్ ప్రభుత్వం. 2014 నుండి 2023 వరకు 24 వరకు ఉన్న ప్రభుత్వం ఏందండి బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 సంవత్సరాలు వాళ్ళు మరి వాళ్ళు చేసిన లోటుపాట్లన్నింటినీ కూడా 2014 నుండి మా పార్టీ ప్రభుత్వము ఖచ్చితంగా సవరించింది. నంబర్ 1 స్టేట్ గా తీర్చిదిద్దింది. ఉంటే గింటే మా తరఫున ఏమన్నా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదంటే ఒక 10% సమస్యలు మాత్రమే పరిష్కారం కాలేకుండవచ్చు. మరి అన్నప్పుడు ఆ 10% పనులను సవరించాల్సిన పని, అమలు చేయాల్సిన పని, మరి పరిష్కరించాల్సిన పని ఎవరిది? మీదే కదా. మరి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు పరిష్కరించట్లేదు? కాబట్టే మేము ఏంది పోరాటం మొదలుపెట్టినాం. మేము చేసిన పోరాటం వల్ల ఈరోజు ఆర్టీసీ సమస్యలు, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, వ్యవస్థల సమస్యలు అన్నీ కూడా పరిష్కరించబడుతూ ఉన్నాయి. మేము ఒక్కొక్క సమస్యను, రైతుల సమస్యలు కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, అలాగే సింగరేణి క్యాలరీస్ సమస్యలు కావచ్చు, ఒక్కటి కాదు ప్రతి సమస్యను మేము లేవనెత్తా ఉన్నాం. పోరాటానికి సిద్ధమైనాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం తప్పదురా, మేము అబద్ధమైతే ఆడినా కానీ తప్పదు అనే ఉద్దేశం. రైట్ విజయ్ గారు, కార్తిక్ గారు మీరు చెప్పండి. విజయ్ గారు అంటున్నటువంటి మాట మీరు చెప్పండి, మీరేమంటారు? సరే, ఇప్పుడు విజయ్ గారు సరే పెద్దలు మాట్లాడుకుంటూ ఒక మాట అయితే నిజం చెప్పారు. ఏంటి, ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీరినాయని మాత్రం ఒకటి వారు స్పష్టంగా ఫ్లోలో చెప్పేశారు. సో విషయం ఏదైనా నిజం చెప్పారు, అందుకు సంతోషం. సో గతంలో వీళ్ళు ఆర్టీసీ ఉద్యోగుల పట్ల వ్యవహరించినటువంటి కర్కశమైనటువంటి వ్యవహార శైలికి విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వం వారిని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి ఒక ప్రక్రియను మొదలుపెట్టి దాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని సంఘాల నాయకులను వారిని సమీకరించి క్రోడీకరించుకొని తీసుకెళ్తున్నారు. అయితే అన్నారు మాట్లాడుకుంటూ గత ప్రభుత్వం చేసిందని ఎప్పుడో 2004 నుంచి 14 వరకు ఉన్నటువంటి ఆంధ్ర పాలకుల చేతిలో ఉన్న ప్రభుత్వం గురించి చెప్తున్నారు. ఆ ఆంధ్ర పాలకుల చేతిలో మనకు అన్యాయం జరుగుతుందనే కదా మనం అందరం తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ కావాలని అందరం బట్టలు చింపుకున్నది. అన్నారేమంటారు, మేము 10% మాత్రమే పెండింగ్ పెట్టాం. ఇది వాళ్ళ మేనిఫెస్టో. 2014. ఒక్క 2014లోనే వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు? 506 హామీలు ఇచ్చారు ఒక్క మేనిఫెస్టోకి. రెండో మేనిఫెస్టో మొత్తం కలిపితే 834 హామీలు ఇచ్చారు. దాని మొత్తంలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 10% మాత్రమే ఇంట్రెస్ట్ చూపించారు. అంటే ఈ హామీలను మనము నెరవేర్చాలి అని అనుకున్నది 10% మాత్రమే. అయితే వాళ్ళలాగా మేము తప్పించుకుంటలేము. మేము వాళ్ళు చేసిరు, వీళ్ళు చేసిరు, అట్లా జరిగింది, ఇట్లా మేము తప్పించుకుంటలేము. వాళ్ళకు పిఆర్సీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాన్ని డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తున్నాము. వారికి ఇవ్వాలి, దానిపైన చిత్తశుద్ధి ఉంది. అయితే దీనిపైన సెప్టెంబర్ 30 లోపు దీనిపైన పూర్తి స్థాయిలో దీన్ని క్లియర్ చేస్తామని
సబ్జెక్ట్ టు కరెక్షన్ ఐ థింక్ రిటైర్డ్ ఐఏఎస్ శివకుమార్ గారి నేతృత్వంలో దీనిపైన కమిటీ ఉంది అని ఐ హ్యావ్ రిఫరెన్షియల్ ఇన్ఫర్మేషన్ సార్. సో ఎస్ శివశంకర్ ఎన్ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్. సో వారి నేతృత్వంలో సెప్టెంబర్ 30, 2026 వరకు ఈ సమస్యను పరిష్కరిస్తామని చాలా స్పష్టంగా ప్రభుత్వం దీనిపైన ఒక విధానపరమైనగా ముందుకెళ్తుంది. కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్పిన మాట ప్రకారం ప్రతిదీ కూడా క్లియర్ ఇస్తారు. రుణమాఫీ చేస్తామన్నాం, చేసి చూపించినాం. ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకుంటామని చెప్పినాం, ఆదుకొని చూపించినాం. సో ఇట్లా ప్రతి విషయంలో కూడా ప్రభుత్వము సరే ఒకరోజు లేట్ అవుతుందో మేము పర్ఫెక్ట్గా చేస్తాం సార్. అయితే ఒక మాట సార్ అన్నారు ఏంటంటే మేము అవకాశం ఇచ్చినామని. వాళ్ళు ఎవరు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే, ప్రజలు కోరుకుంటే అవకాశం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, డిబేట్ కంటిన్యూ అవుతుంది. విజయ్ గారు షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. రైట్, ఇప్పుడు స్పెషల్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. GMR APL, please launch. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పథకాలు, ప్రకటనలు, సంఘటనలు, సన్నివేశాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, వాదాలు, వాదనలు, అది రాజకీయమైన ఇతర కీలక అంశమైన, అందుతున్న వార్తలేంటి, వెనకున్న నిజాలేంటి, నిప్పు కణికల్లాంటి నిజాలను నిగ్గు తేల్చి మీకందించే బర్నింగ్ ఇష్యూ. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ప్రైమ్ 9 న్యూస్లో. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. చెప్పండి, ఇందాక చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా ఐఏఎస్ తీర్మానం కూడా సంబంధించి కమిటీ వేసినట్టుగా తెలుస్తోందని చెప్పేసి. సో ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ గారి నేతృత్వంలో సెప్టెంబర్ 30, 2026 వరకు ఈ సమస్యకు పూర్తి స్థాయిలో ఒక పరిష్కారం చూపెట్టాలన్నది ప్రభుత్వము చర్చల్లో భాగంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. సో నేను ప్రతిపక్షాలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏ వర్గాలు సహకరించినాయో ఇంట్లో కూర్చొని మీరు అన్ని లెక్కలు వేసుకొని ఇప్పుడు ఆ వర్గాలను తీసుకొచ్చి మేము రెచ్చగొడతాము, రైతులను రెచ్చగొడతాం, రుణమాఫీ జరిగినప్పుడు షాబాద్కు పోయి ఇగో రుణమాఫీ మాకు జరగలేదని కల్వకుంట్ల తారక రామారావు పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. ఏమైంది? తీసి చూసే బొక్కబొరలు పడ్డాడు. ఈరోజు వరకు షాబాద్కు మళ్ళా పోతలేడు, విద్యార్థుల దగ్గరికి పోయారు. ఇట్లా ప్రతి అంశం దగ్గరికి పోయినప్పుడు కూడా వీళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రజలు పూర్తి నిజాలను తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోవడం. నిన్నగాక మనం చూసాం కదా, బాల్కసుమన్ మాట్లాడినప్పుడు మనం మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ఎందుకు చేస్తారు ఆ మిలిటెంట్ యాక్టివిటీ? రైతులను చూడు, ఎవరు వస్తలేరు, 5 మంది రైతులు వస్తే 60 మంది మనోళ్ళే ఉన్నారు, అయినా కూడా మనం సక్సెస్ అవుతలేము. సో మిలిటెంట్ యాక్టివిటీ. మీరు ఈ మాటకి ఏమంటారు? ఉద్యోగులని మీరు వాడుకుంటున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఇక్కడ చూడండి, 420 అంటే 420 నంబర్ అయినా కనీసం 420 ఉంది చూడు, నీ 420 ఉంది చూడు, ఇగో నీ 420 ఉంది. కావాలని ఇగో మొత్తం దీనిపైన కంప్లీట్ గా డీటెయిల్డ్ ఎనాలిసిస్ ఉంది. చర్చకు వస్తావా చెప్పు, నేను అడుగుతున్నా. చర్చకు వస్తావా? ఇగో నీ కంప్లీట్ ప్రతి దానిపైన డీటెయిల్డ్ ఎనాలిసిస్. సంవత్సరాల అభివృద్ధి
ఏది? సంవత్సరాల ఇగో, అభివృద్ధి. ఇక్కడ వద్దు చూడు మీ అభివృద్ధి. భారతదేశమే ఇన్స్పిరేషన్ గా తీసుకొని అన్ని రాష్ట్రాలు మా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పరిపాలనను అందిపుచ్చుకొని ఫెయిల్డ్ గవర్నమెంట్ రాష్ట్రాలలో అమలు చేస్తున్నటువంటి పత్రము మా స్వేద పత్రం ఇది. మీరేమో కనీసం బయట అన్నా మీరు 3 పుస్తకాలు అన్నా మీరు 800 హామీలు ఇచ్చి ఒక పేపర్ చూపిస్తున్నారు. అర్థమైందా? 839 హామీలు 2 పుస్తకాలు ఇచ్చారు. మీరు ప్రగతి మాత్రం ఒక్క కాగితం చూపిస్తారు. ఇది మీకు సాక్ష్యం కాదా? మీరు ఓన్లీ 10% మాత్రమే 839లా కేవలం ఒక 80 హామీల పైన మీరు దృష్టి పెట్టారని చెప్పడానికి ఈ 2 పుస్తకాలు చూపిస్తున్నా నేను. 2 పుస్తకాల పాలన పైన మీరు ఒక్క అట్టముక్కను చూపించి మాది దేశంలో నెంబర్ 1 అంటున్నారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఏమన్నా ఉంటుందా? విద్యుత్ పైన సార్ 24 గంటల కరెంటు మాది ఘనత అంటారు. కానీ 2012లా ఛత్తీస్గఢ్ నుంచి నార్త్ సౌత్ గ్రిడ్ ను కలిపినటువంటి యూపీఏ 2 హయాంలో వచ్చినటువంటి విజయ్ గారు అడుగుతున్నారు. ఒక నిమిషం చెప్పండి విజయ్ గారు. కేంద్ర ప్రభుత్వ బహుమతులు తెలంగాణకు వచ్చినాయి, ఇంకో రాష్ట్రానికి వచ్చినాయా? ఒక్కటి తెలంగాణకే వస్తాయా సార్? అన్ని రాష్ట్రాలకు వచ్చినాయి. మీకు ప్రత్యేకంగా వచ్చిన బహుమతి ఏముంది? ఇగో మీకు ప్రత్యేకంగా వచ్చిన బహుమతి ఉంది. చెప్పండి మరి సార్. మీకు ప్రత్యేకంగా వచ్చిన బహుమతి కాగడిగింది 2,88,800 కోట్లు, అంటే దాదాపు 3 లక్షల కోట్లు ఏమైంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద బహుమానం కల్వకుంట్ల చంద్రశేఖర్ వారికి ఇచ్చింది. దీనిపైన ఏం మాట్లాడతారు చెప్పండి? ఈ రోజు ఉద్యోగులను, రైతులను, విద్యార్థులను ఇట్లా అన్ని వర్గాల వారిని రెచ్చగొట్టడం కాదు సార్. మీరేమన్నా సూచన ప్రాయంగా మీరేమన్నా సలహా ఇస్తే చెప్పండి. కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా కూడా అప్పు లేనిది అభివృద్ధి చెందదు అనేది అన్ని నిరూపణ ఉన్నాయి. అవును, మీరు అప్పు తెచ్చినారు మీరు దోసుకపోయారు కదా అభివృద్ధి పథకాలకు. లేదు మీరు చేసిన అభివృద్ధి పథకాలు ఏమున్నాయి చెప్పండి. మూడు చెప్పండి సార్. మీరు చేసిన అభివృద్ధి పథకాలు దళిత బంధు అన్నారు, 10 లక్షలు ఇచ్చారు, 4 లక్షలు కమిషన్ తీసుకున్నారు. వరదలకు 10,000 అన్నారు, 6,000 ఇచ్చారు, 4,000 వెనక్కి తీసుకున్నారు. 14 కంటే ముందు మీరు చేసింది నార్త్ సౌత్ గ్రిడ్ కలిపినాం. దేశంలో 24 గంటలు కరెంటు రాష్ట్రంలో రావడానికి ఛత్తీస్గఢ్ తోని ఒప్పందాలు చేసినాము. 4 నుంచి 14 వరకు మేము చేసిన ఘనత. మేము ఔటర్ రింగ్ రోడ్ నిర్మించినాం, ఎయిర్పోర్ట్ నిర్మించినాం. ఇట్స్ ఆల్ ప్రొడక్టివ్ కన్స్ట్రక్షన్స్. మీరు చేసిన ప్రొడక్టివ్ ఏముంది చెప్తే? సచివాలయం నిర్మించినాము, దేశంలో అతిపెద్ద నిర్మాణం. ఏమవుతుంది? సచివాలయం వల్ల రూపాయి లాభం ఏముందో చెప్పమనండి ఎవరినైనా. సో జీరో ప్రొడక్టివ్. వీళ్ళు తెచ్చిన అప్పులన్నీ కూడా కార్తిక్ గారు మొత్తం మీద రాజకీయంగా ఉద్యోగులతోని ఆడుకుంటున్నారని చెప్పేసి బలంగా వినిపిస్తున్నట్టు మీరేమంటారు? అదే నేనేమంటున్నా అంటే దయచేసి ఉద్యోగులను, రైతులను, విద్యార్థులను ఇట్లా అనేక వర్గాల ప్రజల్ని రెచ్చగొట్టడానికో లేకపోతే కార్మికులను సింగరేణిలా అక్కడ ఇక్కడ రెచ్చగొట్టడానికి మీరు ప్రణాళికలు వేయొద్దు. మీరు రాజకీయంగా ఏం ఎదుర్కోవాలి? మేమేమంటున్నాం ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభలోకి రండి, గత పాలన పైన మనం చర్చ చేద్దాము అంటున్నాం. దిస్ ఇస్ ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్. ప్రజలకు కూడా గత 10 సంవత్సరాలు ఏం జరిగింది ఇప్పుడు మేము మాట్లాడితే దీన్ని ఏమంటారు? రాజకీయ ఆరోపణ అంటారు. సో అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శాసనసభలో ఉంటే మేము ఇచ్చినటువంటి శ్వేతపత్రము అవునా కాదనేది కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్తే ఆ మాటకు జీరో వాల్యూ. ఎందుకు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి వారు వచ్చి ఆ శ్వేతపత్రం పైన చర్చలో పాల్గొంటే ప్రజలకు ఏం జరుగుతుంది ఏంటనే విషయాలు తెలుస్తుంది. సో దయచేసి వాళ్ళను, అనేక వర్గాలను, ఇతర వర్గాలను మీరు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం కన్నా ప్రభుత్వంకి మీరు సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల అప్పటికి ప్రభుత్వం దాన్ని తిరస్కరిస్తే అప్పుడు మీరు రాజకీయంగా ప్రజలతో కలిసి రాజకీయ పోరాటాలు ఏం చేస్తారో చేయండి. కానీ ఇక్కడ మీకు ఏ విషయాలపైన కూడా ఈ విషయం పైన ఏం చేయాలనే స్పష్టత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లేకపోవడం వల్ల ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని రెచ్చగొట్టడానికి మిలిటెంట్ యాక్టివిటీ చేయండి, ఎండి ఆఫీసును తగలబెట్టండి అని చెప్పి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు వీళ్ళు చేస్తారు. దీనికి సంబంధం లేకుండా బీజేపీ వాళ్ళు వచ్చి పుట్టుకల గురించి మాట్లాడతారు. సో రాష్ట్రంలో దీనికి సంబంధించి బీజేపీ పార్టీ కూడా ఇప్పటివరకు స్పందించినట్టు అయితే నాకు వాళ్ళు స్పందించడానికి అవకాశమే లేదు ఇక్కడ. రైట్ విజయ్ గారు ఒక మాట అండి. ఉద్యోగ సంఘాలు జూలై నెలకు సంబంధించి కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ వారికి నైతికంగా మీరు మద్దతు ఇస్తారా లేకపోతే రాజకీయంగా లాభ నష్టాల గురించి చూస్తారా? ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఒక విషయం అండి, రెచ్చగొడుతున్నారు అంటే ప్రజలు అంటే అభివృద్ధి పథంలో ఉన్న రాష్ట్రాన్ని మీరు ప్రజలను రెచ్చగొట్టి అబద్ధాలాడి
100 రూపాయల స్టాంప్ పేపర్ దొంగ సంతకాలు చేసి దేవుళ్ళ మీద ఒట్టేసి మేము ఇది చేస్తాం అది చేస్తాం, 1కి 2 ఇస్తాం, 2కి 3 అన్నా, ఇస్తాం, 3కి 2 4 కాదు, ఇస్తామని ఇగో మేము 5 లక్షలు ఇస్తామంటే మీరు 5,93,000 ఇస్తామన్నారు. హామీలన్నీ ఇది మీదే 2023 మేనిఫెస్టో. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా మీరు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదా? కాదు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదా? ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇవ్వలేదా? ఈ రోజు గుళ్ళను డెవలప్ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? మీ హయాంలో కబ్జా అయినటువంటి ల్యాండ్లను కాపాడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదా? కర్షకులకు అందరి సమస్యల మీద కర్షకులకు రుణమాఫీ చేసే ప్రభుత్వం మాది కాదా? మీలాగా 1 లక్ష రూపాయలు 4 సార్లు చేసిన దౌర్భాగ్య పరిస్థితిలో లేదు కదా. ఇది 2023 మేనిఫెస్టో సార్ మీది. కాబట్టి ఆ అంతరాత్మ శుద్ధితో మేము అభివృద్ధి చేస్తామే తప్పిస్తే అభివృద్ధి కాదు, అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. లాగా పదవులు కొనుక్కొని మేము రాలే. ప్రజల సమక్షంలో రాష్ట్రాన్ని తెచ్చినాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. #1 స్టేట్ గా ఈ రోజు కీర్తించబడతా ఉన్నది సార్. #1 స్టేట్ లో ఇగో ఫోన్ ట్యాపింగ్ లో మీరు #1 ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ లో మీరు రేవంత్ రెడ్డి గారు పెండింగ్ బిల్స్ పెట్టిపోయినారు. మీరు ఇట్లా పురాణాలు తప్పిస్తే మీరు ఈ రోజు వరకు చేసింది ఏం లేదు, జీరో. ఈ రోజు ఎక్కడ కూడా చెక్కులు దొంగతనం చేసిన దాంట్లో మీరు #1. మీ #1 చెప్తున్నా నేను. ఒక్కొక్కటిగో అన్న విజయారాయణ మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతా కదా, ఏది కూడా మీ దగ్గర లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఒక ప్రశ్న మిమ్మల్ని సూటిగా అడుగుతా, సమాధానం చెప్తారా మీరు? కాగితాలు ఏ పనికి మాలిన కాగితాలు అవి మీరు చూపించింది కూడా కదా కదా. మళ్ళా ఇది పబ్లిక్ డొమైన్, మీరు ప్రింట్ చేసిన కాగితాలు చూపించారు, నేను పబ్లిక్ డొమైన్ చూపిస్తున్నా కాదు. నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతా, చెప్తారా? మీరు ఈ రోజు సూటి ప్రశ్న అడుగుతా, చెప్పే ధైర్యం ఉందా మీకు? పురాణం పొద్దుగాల వేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు. సరే అన్న, కేసీఆర్ గురించి పెట్టుర్రి. ఇక్కడ మీరున్నారు, మిమ్మల్ని సూటి ప్రశ్న అడుగుతా. చెప్పండి విజయ్ గారు, చెప్పండి మీరు అడగండి సార్. ఒక నిమిషం సార్, ప్రశ్న అడుగుతా. ఒక నిమిషం విజయ్ గారు సమయం లేదు. ఆయన ఏదో ప్రశ్న ఇస్తానంటున్నాడు, దానికి మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పండి. నా దగ్గర క్వశ్చన్ ఉంది, దానికి ఇరువురిని అడుగుతాను. ఒక నిమిషం విజయ్ గారు, ఒక్క నిమిషం విజయ్ గారు, ఒక్క నిమిషం. మనకు టాపిక్ డైవర్ట్ అవుతుంది. వ్యక్తిగతంగా కాదు, ఇది ఓన్లీ రాజకీయ పార్టీలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి కూడా మాట్లాడడం లేదు. గతంలో మీరు చేస్తున్న తప్పులు, వీళ్ళు చేస్తున్న తప్పుల గురించి మాట్లాడుతున్నారు తప్ప వేరే విషయాలు మాట్లాడలేదు. విజయ్ కార్తిక్ గారు మీరు అడగండి, క్వశ్చన్ అడగండి. ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తలేదంటే, ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నందుకు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని వీళ్ళు సస్పెండ్ చేశారు. ఎందుకు మరి ప్రభుత్వం ఏం చేస్తలేదు కదా? ఈ గ్రామ శాఖ అధ్యక్షుడిని ఎందుకు సస్పెండ్ చేశారు? ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తలేదు కదా? హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఎందుకు CMRFకి సంబంధించినటువంటి చెక్కుల్ని దాచిపెడుతున్నారు? ప్రభుత్వం ఏం చేయలేదు కదా, వీళ్ళు ఏదో పెద్దగా చేసిరన్నారు కదా. వీళ్ళు 2014 చెప్పినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ ఎందుకు మాట్లాడకపోతే ఈరోజు ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని వీళ్ళు ప్రజలకు చెప్తలేరు. వీళ్ళు ఎవరో వీళ్ళ దగ్గర ఏంది అంటే సోషల్ మీడియా టీంలా డిజిటల్ టీంని పెట్టుకొని గ్రాఫిక్స్ని డిజైన్ చేసి ఇగో మేము #1 అంటారు. నేను ఈరోజు ప్రజెంట్ చేస్తున్నంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఆధారాలు. దీనిపైన వీళ్ళు ఎవరు చర్చకు రారు. అయితే మేము ఒకటి ఇస్తా అంటే వాళ్ళు ఒకటి ఇస్తా అంటే మేము 2 ఇస్తామన్నమాట. వీళ్ళు కేసీఆర్ ఇంటి బీమా మేము 5 లక్షలు ఇస్తామంటే వీళ్ళు 5,93,000 ఇస్తామని చెప్పారు. తర్వాత మేము మహిళలకు 2,500 ఇస్తామంటే వీళ్ళు 3,000 ఇస్తామన్నారు. మేము ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతామంటే వీళ్ళు 15 లక్షలకు పెంచుతామన్నారు. తర్వాత గ్యాస్ సిలిండర్ మేము 500 అంటే వీళ్ళు 400 అన్నారు. మేము రైతు బంధు 16,000 10,000 12,000 అంటే 16,000. అండ్ యూ ఫర్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ అండి. విజయ్ గారు మీరు కూడా వినండి. రైతులను కానీ పక్కన పెట్టేసేయండి, రైతులకు సంబంధించి అది ఇప్పుడు సమస్య కొలిక్కి వచ్చిందా లేదా దేవుడెరుగు, కానీ ఉద్యోగుల సమస్యకు సంబంధించి కూడా రాజకీయంగా మీరు వాడుకుంటున్నారా? ఒకవేళ వాళ్ళు ఇట్లా ఒకవేళ ఉద్యమాన్ని ప్రకటిస్తే కనుక ఇది మీకు పెద్ద మైనస్ పాయింట్ అవుతుందని చెప్పేసి ప్రధాన వాదన. మీ దీని మీద మీరేమంటారు? సార్, పొలిటికల్గా మైనస్++ అనేది మేము ఈరోజు చూడము. మేము ఏదైనా సరే ఎన్నికలు ఉన్నాం, ఆ చివరి నెల మాత్రమే ఎన్నికల ప్లస్సా మైనసా రాజకీయాలు ఏం చేయాలని ఆలోచిస్తాం. మేము ఎన్నికల కంటే 2028లో లాస్ట్ నెల వరకు, అంటే ఒకవేళ జనవరిలో ఎన్నికలు జరిగితే డిసెంబర్ వరకు కూడా పాలనపైనే మా దృష్టిని కేంద్రీకరితాము. వీళ్ళు ఎన్ని మిలిటెంట్ యాక్టివిటీలు చేసినా, ప్రజల్ని ఎంత రెచ్చగొట్టినా, ఏం చేసినా చిట్ట చివరికి వీళ్లకు అది నష్టమే తప్ప లాభం ఏముండదు. ఎందుకంటే ప్రభుత్వము ఉద్యోగుల పక్షాన చాలా చిత్తశుద్ధిగా ఉంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు హెల్త్ కార్డులను ఇచ్చి
వారికి ఆరోగ్య బీమాని ఇచ్చి వారి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం. అట్లాగే పోలీస్ పిల్లలకి వాళ్ళకు ఒక యంగ్ ఇండియా అని చెప్పి వాళ్ళకు ఒక స్కూల్ని కట్టించి పోలీస్ పిల్లలందరూ కూడా రేపటి భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలని వారిపైన అంటే ఆ ఉద్యోగస్తులపైన శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం మా ప్రభుత్వము. ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా సార్ వీళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి రేపటి నుంచి మేము ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తామని కల్వకుంట్ల తారక రామారావు ప్రకటన చేసిన వెంటనే అక్కడ ఒక హత్యాకాండం జరిగింది. సో ఇట్లాంటి మిలిటెంట్ యాక్టివిటీలను ప్రజలు కూడా దయచేసి వీళ్ళు ఏం చేస్తున్నారనేది గమనించాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నారు. విజయ్ గారు ఒక మాటలో నేనేం చెప్తా అంటే ప్రభుత్వం తరపున ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని డెఫినెట్గా అనుకున్న టైంలోపు వాళ్ళకి ఇచ్చి తీరుతాం మేము. రైట్ విజయ్ గారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన మీరు ఆరోపణలు కానివ్వండి నిందలు వేసారు అంత పక్కన పెడితే కనుక నిజంగా మీరు ఉద్యోగుల పక్షాన నిలబడతారా? వారికి సంబంధించినటువంటి న్యాయం జరిగేంత వరకు మీరు పోరాడతారా లేకుంటే రాజకీయంగా మీరు వాడుకుంటారా? ఇప్పుడు ఈ ముద్దువారిన ప్రభుత్వానికి ముళ్ళు గుచ్చితే గానీ ప్రభుత్వం లేవదు కాబట్టి మేము ముళ్ళు గుచ్చితే ఉన్నాం కాబట్టి వాళ్ళకి అందుకే ప్రజలు శిరసఖండనం చేసిరన్న మీకు. ఖచ్చితంగా మేము ప్రతి సమస్య మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక నిరుద్యోగులకు మహిళలకు కర్షకులకు అందరికి మేము మద్దతుగా నిలబడతా ఉన్నాం. వరకు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా పోరాటం చేస్తాం, వాళ్ళ పక్షాన నిలుస్తామని తెలియజేస్తాం. రైట్ థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. రైట్ మొత్తానికైతే తెలంగాణలో మరో జంగ్ సైరన్ మోగబోతోంది. మరి ఉద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా అందులో భాగంగానే ఉద్యోగులను ఆదుకుంటాం, ఖచ్చితంగా వాడికి పీఆర్సీలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి జూలై రానే వచ్చింది, మరి ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి సర్వత్రా కూడా ఉత్కంఠ రేగుతున్నటువంటి అంశం. దీనిపైన ఉద్యోగులు ఒకవేళ కనుక ధర్నాకు కానీ నిరసనకు కానీ వెళ్తే కనుక ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలకు పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇది వాటి స్పెషల్ డిబేట్. తదితర అప్డేట్స్ కోసం మా కొలీగ్ జెమీమా అందిస్తారు. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.